any 2 points on xy plane the distance between ax1 y1 bx2 y2 ఇది మనం ఈరోజు చూస్తాం. అయితే ఇందులో ax1 y1 పాయింట్ తీసుకుంటే మనకి x యాక్సిస్ మీద x1 దగ్గర y యాక్సిస్ మీద y1 దగ్గర మనకి ఆ పాయింట్ ఉంటుంది. అలాగే b కనుక మనం తీసుకుంటే ఇది x యాక్సిస్ మీద x2, అలాగే b తీసుకుంటే y2. మనకి ఏబి వాల్యూ తెలియాల్సి వచ్చినప్పుడు హారిజాంటల్ లైన్ లేదా ప్యారలల్ లైన్ మనం తీసుకుని దీన్ని కనుక సి అనుకుంటే ఇది పెర్పెండిక్యులర్గా ఉంటుంది 90 degrees. అయితే మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. ఏబి ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. అయితే ఏసీ ఒక సైడ్, బీసీ ఒక సైడ్. ద డిస్టెన్స్ ఆఫ్ లేదా ద లెంగ్త్ ఆఫ్ ఏసీ ద లెంగ్త్ ఆఫ్ బీసీ అనేది మనం ఎలా చెప్తాం అన్నది ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వచ్చి x2 యూనిట్స్ ఉంటుంది, ఈ డిస్టెన్స్ వచ్చి x1 యూనిట్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే టోటల్ x2 నుంచి x1 మైనస్ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. అయితే ఈ డిస్టెన్స్ని కనుక మనం చూస్తే ఇది ప్యారలల్, అలాగే ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇట్ ఈజ్ ఎ రెక్టాంగులర్ షేప్. ఇన్ ఏ రెక్టాంగిల్ ది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఏసీ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు x2 మైనస్ x1. ఇది మనకు అర్థం అవ్వాలి. ఏబి లైన్ సెగ్మెంట్ ఏ నుంచి బీకి డిస్టెన్స్ చెప్పాలని అంటే మనం ఏం చేస్తామనంటే బి నుంచి ఏ నుంచి ఒక ప్యారలల్స్ లేదా పెర్పెండిక్యులర్స్ x యాక్సిస్ గీసాం. ఎందుకు గీయాల్సి వచ్చిందనంటే మనకి ఈ రెండు లెంగ్త్స్ ఆల్రెడీ మనకి తెలుసు. ఏంటనంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విచ్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అనేది మనం x2 మైనస్ x1 అని నిన్న వేసాం. అలాగే ఈ బీసీ కనుక తీసుకుంటే ఈ లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అలాగే ఇక్కడి నుంచి టోటల్ డిస్టెన్స్ వచ్చి y2, అలాగే ఇక్కడికి డిస్టెన్స్ వచ్చి y1. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుందని అంటే y2 మైనస్ y1. ఎందుకనంటే y2 పైన తీసుకున్నాం మనం కాబట్టి ఈ డిస్టెన్స్ ఇది ఎంతో ఇది అంతే కనుక దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు y2 మైనస్ y1. మనకి ఏబీల మధ్య డిస్టెన్స్ చెప్పడం కోసం మనకు కావలసినటువంటి ట్రయాంగులర్ షేప్లో రైట్ యాంగిల్ షేప్లో మనం తీసుకున్నాం. అయితే x2 x1 మధ్య డిఫరెన్స్ నిజానికి ఇక్కడ x1 అనేది పాయింట్ అనుకుంటే x1, 0, ఇక్కడ పాయింట్ అనుకుంటే x2, 0. ఈ x1 y1 అనేది x యాక్సిస్ మీద x1 నుంచి y యాక్సిస్ మీద y1 నుంచి మనం ఈ పాయింట్ని తీసుకుంటాం ఏ x1 y1. అలాగే ఈ పాయింట్ వచ్చి x2 x యాక్సిస్ మీద y2 y యాక్సిస్ మీద మనం తీసుకున్నప్పుడు b పాయింట్ x2 y2 వచ్చింది. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏబి మనకు తెలియాలి కాబట్టి దీని నుంచి మనం తీసుకునేటువంటి ఇది ఒక డెరివేషన్ చేసేటప్పుడు కొంచెం ఎక్సెల్లో చెప్తాం. అయితే మీకు ఇంకెక్కువగా చెప్పకుండా సింపుల్గా మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్స్ టు 90 అండ్ ఏబి ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి? మనకి హైపోటెన్యూస్ ఉంది, 2 సైడ్స్ ఉన్నాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి డిస్టెన్స్ మనకు కావాలి. అందుకని మనకు తెలిసినటువంటివి ఏసీ తెలుసు, బీసీ తెలుసు,
వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ ప్లేస్లో ఏ నుంచి సి డిస్టెన్స్ ఎంత అని చెప్పాం, x2 మైనస్ x1, దీనికి స్క్వేర్ వేసుకోవాలి, ప్లస్ బీసీ మనం చూస్తే బీసీ y2 మైనస్ y1, మనకి టోటల్ లెంగ్త్ y2 ఇక్కడ నుంచి y1కి వచ్చి మైనస్ చేస్తే మిగిలినటువంటి లెంత్ బీసీ వస్తుంది. కాబట్టి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ xy ప్లేన్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే పాయింట్స్ చూడండి. A43 పేజ్ నెంబర్ 164లో ఉంది. A ఈక్వల్స్ టు 43, B ఈక్వల్స్ టు 86. మనకి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని ఇస్తాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A43, B86. ఇప్పుడు ఈ 2 పాయింట్స్లో మనం ఒకటి x1 y1 అనుకుంటాం, రెండోది x2 y2 అనుకుంటాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా మళ్ళీ పైన ఉన్నదే రాస్తాం. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో x2 ఎంత మనకి 8 మైనస్ x1 ఎంత అంటే 4 ప్లస్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత అంటే 6 మైనస్ y1 3 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మనం అప్లై చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 4 వచ్చి 4 స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 3 వచ్చి 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, రెండు యాడ్ చేస్తే √25, దట్ ఈక్వల్స్ టు 5. అంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా వచ్చిందో డెరివేషన్ చేసాం. డెరివేషన్ చేయగా మనకు వచ్చినటువంటి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మీరు దీన్ని సింపుల్గా రాసుకుంటే ఏమని గుర్తుపెట్టుకోవాలనంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1 and x2 y2 ఈజ్ అని పెట్టుకుని స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మీకు ఎలా వచ్చిందంటే ఇదంతా, కానీ ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఓన్లీ డెరివేషన్ మాత్రమే. ఇది మాత్రం ఫార్ములా. అయితే ఈ ఫార్ములా